హాయ్. సో, ఈ సీజన్ ఏదైతే ఉందో ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే వచ్చేసింది గదా! అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? శేఖర్ భాష. 'శేఖర్ భాష'. హ్మ్. సో, 'శేఖర్ భాష' తర్వాత అనే బెజవాడ ఎందుకు? బేబక్క. 'బెజవాడ బేబక్క' ఎందుకని 'బెజవాడ అక్క బేబక్క'? అంతే పెద్దక్క. హ్మ్. మాది బెజవాడే కదా! కొంచెం ఓకే. సపోర్ట్ చేయాలిలే. మీది తినాలి, మాది తినాలి అంటున్నారా? అంతే. అంటే ఆమె బ్యాడ్‌గా ఆడితే బ్యాడ్‌గానే చెప్తాం. హ్మ్. మంచిగా ఆడితే ఇంకంటే ఏది మంచి ఏది చెడని ఇంకైతే కన్ఫర్మ్ చేయలేము. ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. అంటే బేబక్కని అందరూ ఇన్‌ఫ్లుయెన్స్ ఈజీగా చేసేస్తున్నారు. అందరి మాటలు ఊరికనే వినేస్తుంది అన్నది అంటున్నారు. అంటే ఆమెకేం కూల్‌గా తెలీదు. ఎళ్తుంది. అంటే ఆమెకేం తెలీదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! ఏం తెలుసు చెప్పండి? హ్మ్. సోషల్ మీడియాలో కూడా కొంచెం అంతంత మాత్రాన హ్మ్. ఎవరితో ఏం మాట్లాడాలి ఏంటి అన్నది కొంచెం మెతకే. హ్మ్. ఫస్ట్ మెతకున్నారంటే ముందు ముందు ఘాటే హ్మ్. చూడాలి. అంటే మైండ్ గేమ్ అయింది ఆడుతదని అంటారా? బెజవాడ అక్కడ బేబక్క. హ్మ్. అది. అంటే ఇప్పటి వరకి చూసుకున్నట్టయితే ఫిజికల్ టాస్క్‌లో ఆమె ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఆ! బేబక్క. ఆ! సో, దాని గురించి మీరేమంటారు? పెడతారు. ముందు ముందు ఉందండి ముసలి పండగ. కంగారు పడమాకండి మీరు. ఇంకా టైం ఉంది మనకి. చాలా టైం ఉంది మనకి. అది. నాగార్జున గారు తిప్పేస్తారన్నమాట. చూడండి మీరు. ఓకే. ఇప్పుడు తిప్పేదాకా చూడాలంటారు. అంతే. అప్పటిదాకా మనం ఏం మాట్లాడలేము. అది ఏమైనా చెప్పామనుకోండి ఆడియన్స్ మనల్ని నన్నేసుకుంటారు. కదా! అవును. నాకు తెలుసు. అయితే నిన్న రేషన్ అంతా చాలా వరకు ఇచ్చారు గదా! రేషన్ ఇచ్చినప్పుడు మనకి ఫ్రూట్స్‌లో ఆరెంజెస్ కూడా ఇచ్చారు. ఆరెంజెస్‌తో ఆడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫుడ్‌తో ఆడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏ ఉద్దేశంతో ఆడుకున్నాడో మరి ఆయన మనస్ఫూర్తిగా తెలియాలి ఇక బయట ఆడియన్స్‌కి. అంతే. అయితే నామినేషన్స్ అయితే పడుతున్నాయి గదా! రేపు ఈరోజు నామినేట్ చేస్తున్నారు కొంతమందిని. 'ప్రేరణ' అండ్ 'శేఖర్ భాష', 'బేబక్క' వీళ్ళందరూ నామినేషన్‌లో ఉన్నారు గదా! సో, వీళ్ళలో ఎవరు బయటకొస్తారనుకుంటున్నారు ఈసారి? గెస్ చేయలేమండి. చేయలేరా? అక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. హ్మ్. గెస్ చేయలేం. అస్సల.